ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయి నెల దాటిపోయింది. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 48 అవర్స్ 48 గంటలు మాత్రమే డెడ్ లైన్ విధించారు. ఈ 48 గంటల్లో ఇంకా మరిన్ని భీకర దాడులు జరగబోతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్కు 48 అవర్స్ డెడ్ లైన్ విధించింది అమెరికా. టెహ్రాన్పై అమెరికా భీకర దాడులు ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతమయ్యారు. దాడి వీడియోలు విడుదల చేశారు. ట్రంప్ 48 గంటల్లో హార్ముజ్ తెరవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు. సో హార్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. దీంతో మొత్తం యావత్ ప్రపంచం పూర్తిగా ప్రభావితమవుతున్నటువంటి పరిస్థితి. దీంతో హార్ముజ్ జలసంధిని తెరవాలి అంటూ 48 గంటలు టైం ఇచ్చారు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 48 గంటల్లో 2 రోజుల్లో హార్ముజ్ తెరవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు. మాతో ఒప్పందం చేసుకోవాలి అంటే ఇరాన్ అమెరికాతో ఒప్పందం చేసుకోవాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ప్రళయాన్ని నరకాన్ని చూడ్డానికి మిగిలింది 2 రోజులే. ఈ 2 రోజుల్లో మీరు చర్చలకు రావాలి. ఈ 2 రోజుల్లో మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేకపోతే ప్రళయాన్ని నరకాన్ని చూపిస్తాం. మీకు 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రళయం చూద్దాం అనుకుంటున్నారా, నరకాన్ని చూద్దాం అనుకుంటున్నారా? అయితే చూడండి, 2 రోజులు మాత్రమే మీకు సమయం ఉంది. ఈ 2 రోజులు మీరు దిగి రాకపోతే, మాతో చర్చలకు రాకపోతే, ఒప్పందం చేసుకోకపోతే మీకు ప్రళయాన్ని నరకాన్ని చూపిస్తాం. అవి చూడ్డానికి మిగిలింది మీకు 2 రోజులే ఉన్నాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. మరోపక్క కువైట్ పైన ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్ కూడా మిసైళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. అటు కువైట్ పైన దాడులు కొనసాగిస్తూనే ఉంది. షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్పై డ్రోన్ దాడి చేసింది ఇరాన్. సో దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. సో మనం చూడొచ్చు, ఒక అటాక్స్కి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ పైన డ్రోన్ దాడికి పాల్పడింది ఇరాన్. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ పేలుళ్ల ధాటికి అక్కడ ఉన్నటువంటి మొత్తం చుట్టుపక్కల కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బిల్డింగ్ పైన కొన్ని మీటర్ల కొద్దీ మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సో 2 రోజులు టార్గెట్, 2 రోజులు మాత్రమే టైం ఇచ్చారు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి 2 రోజుల్లో ఇరాన్ ఆలోచన ఏమైనా మారుతుందా, లేదు అమెరికా చెప్పినటువంటి వార్నింగ్ను లైట్ తీసుకుంటుందా? మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఇరాన్కి. సో ఇరాన్ ఏమైనా దిగి వచ్చే అవకాశం ఉండే వాతావరణం కనిపిస్తోందా? సో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇరాన్ కదలికల్ని ఎట్లా గమనిస్తున్నాయి? అమెరికా ఇరాన్ మధ్య ఈ యుద్ధం తొలగిపోవడానికి జరుగుతున్నటువంటి కృషి ఎఫర్ట్ ఏమైనా కనిపిస్తోందా? రైట్ రాజేష్, ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా భీకర రూపం దాల్చే అవకాశాలే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ కు ట్రంప్ 48 గంటల ఒక డెడ్ లైన్ విధించారు. టెహ్రాన్ పై అమెరికా భీకర దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లందరూ కూడా హతమయ్యారు. ఇక దానికి సంబంధించిన దాడి వీడియోలన్నీ కూడా ట్రంప్ విడుదల చేశారు. అంటే 48 గంటల్లోనే హర్ముజ్ జలసంధిని తెరవాలంటూ కూడా ఒక అల్టిమేటం కూడా ట్రంప్ జారీ చేశారు. ఒప్పందం చేసుకోవాలంటూ కూడా ట్రంప్ సూచించారు. ఇక ప్రళయాన్ని నరకాన్ని చూడటానికి మిగిలింది 2 రోజులు అన్నట్టు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అంటే 2 రోజుల డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఈ 2 రోజుల్లో కనుక ఇరాన్ అమెరికా విధించిన షరతులకు అంగీకరించకపోతే మాత్రం నరకాన్ని ప్రళయాన్ని చూస్తారంటూ కూడా ఇండైరెక్ట్ గా కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇక మిగిలింది 2 రోజులు అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఇటు కువైట్ పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. షువైకల్ ఆయిల్ సెక్టర్ కాంప్లెక్స్ పైన డ్రోన్ దాడి జరుగుతోంది. ఇక పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ ఇప్పటికే చాలా వరకు నష్టపోయింది. మళ్ళా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల సమయం ఇవ్వడం, ఈ 48 గంటల్లో కనుక దిగిరాకపోతే భీకర యుద్ధం, భీకర దాడులు జరిగే అవకాశం ఉందనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఇటు ఇరాన్ రాజధాని టెహరాన్ పై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడులు ఆ దేశానికి సంబంధించిన కీలకమైన నాయకులను
ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. అంటే టెహ్రాన్ పై భీకర దాడులు జరిగాయి. ఇక దీనికి సంబంధించి వీడియోలు కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇక ముందు ముందు మరిన్ని దాడులు ఉంటాయి. 48 గంటల లోపు కనుక పెట్టిన షరతులను అంగీకరించకపోతే, దిగిరాకపోతే, దాడులు ఆపకపోతే మాత్రం, మరోవైపు హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మాత్రం ఇక భీకర దాడులు ఉంటాయి. మా దాడులు మీరు తట్టుకోలేరు. ఇప్పటికే కీలక నేతలను కోల్పోయారు, సైనిక అధ్యక్షులను కోల్పోయారు. మొత్తం యుద్ధం నడిపే కీలక వ్యక్తులందరూ కూడా చనిపోయారు. కాబట్టి ఇక మీరు యుద్ధం గెలిచే అవకాశం ఉండదు. ఇంకా మరింత నష్టాన్ని, మరిన్ని దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మరోవైపు టెహ్రాన్ పై ఇరాన్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరి 48 గంటలలోపు ఇరాన్ వెనకడుగు వేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈసారి డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాం మేము యుద్ధంలోకి అనేది కూడా గతంలో హెచ్చరించారు. ఇప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటాయని కూడా కువైట్ సైన్యం పేర్కొంది. అంటే కువైట్ పైన ఇటు పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ దేశాలు కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలు కానీ, ఇటు అమెరికా సంబంధించిన వైమానిక స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా బాంబుల మూతతో, ఈ క్షిపణుల మూతతో దద్దరిల్లుతోంది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ ఇరాన్ దాడుల వల్ల చాలా వరకు నష్టపోయింది. కానీ వీటన్నిటికన్నా ఇరాన్ చాలా వరకు నష్టపోయింది. కానీ ఇప్పుడు అమెరికా పెట్టిన 48 గంటల గడువు కనుక, ఆ షరతును కనుక వారు నిర్లక్ష్యం వహిస్తే భీకర దాడులు ఉంటాయనేది అమెరికా అధ్యక్షుడు చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆ దేశానికి చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక నాయకులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టెహ్రాన్పై భీకర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. వారు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ట్రంప్ దాడికి సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 48 గంటల్లోగా హార్మూజ్ను తెరవాలంటూ ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. హెచ్చరికల అనంతరం ఈ దాడులకు పాల్పడ్డారు. మరోవైపు కువైట్ పైన ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడింది. షువైకు ఆయిల్ సెక్టర్ కాంప్లెక్స్లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్లో చమురు మంత్రిత్వ శాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నాయని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు అంటూ స్పష్టం చేశారు. సో ఇక్కడ 48 అవర్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు టైం ఇచ్చారు. మరి ఇరాన్ 48 అవర్స్లో దిగి వస్తుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్లకి బెదిరిపోతుందా ఇరాన్? సో ఇరాన్ ఏం ఆలోచిస్తోంది? ఇరాన్ ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు. సో 48 అవర్స్ టైం ఇచ్చి అల్టిమేటం జారీ చేసి ఇక మీకు నరకం ఏంటో చూపిస్తామని నేరుగా ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. మరి ఇరాన్ ఇప్పుడు ఈ హెచ్చరికలకు ఏమన్నా వెనుకడుగు వేస్తుందా? మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు. రామ్దాస్, అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఇప్పుడు భయపడే పరిస్థితి కనపడుతోందా? ఇరాన్ అందే తీవ్ర స్థాయిలో అటాక్స్ కొనసాగిస్తూనే ఉంది. మరి ఇంత ఇరాన్ ప్రతిఘటన చూసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు 48 అవర్స్ అల్టిమేటం ఇవ్వడం అనేది కొంత ఆశ్చర్యం అనిపిస్తోంది. యాక్చువల్లీ ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. 6వ తారీఖు డెడ్ లైన్ పెట్టాడు. సో అది ఎగ్జాక్ట్ గా ఒక 48 అవర్స్ మిగిలింది. సో ఈ 48 అవర్స్ లో కాళ్ళ బైరానికి వస్తారా, లేదంటే సర్వనాశనం అవుతారు, నాశనం చేయమంటారు అన్నట్టుగానే ఆయన అల్టిమేటం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ కు చివరి హెచ్చరిక అది. యుద్ధాన్ని ముగించేందుకు తాను విధించిన గడువు అనేది దాదాపు ముగిసిపోతుంది. ఒప్పందానికి కేవలం 48 అవర్స్ మాత్రమే ఉంది అంటూ మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో ట్రంప్ డెడ్ లైన్ ముగిసిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా చాలా భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు ట్రంప్ ఇప్పటివరకు కూడా. అంటే ఒకవైపు దౌత్యపరమైన చర్చల గురించి మాట్లాడతాడు, మరోవైపు ఇరాన్ ను రాతి యుగానికి పంపిస్తామంటాడు. ఇటు చర్చలు అంటాడు, అటు మళ్ళీ దాడుల పని దాడులే. అంటే చాలా భిన్నమైన వైఖరి ఉంటుంది. ఎప్పుడేం చేస్తాడో ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ట్రూత్ సోషల్ వేదిక కూడా మళ్ళీ స్పందించాడు. ఇరాన్ కు ఒప్పందం చేసుకోవడానికి, హర్మూజ్ తెరవడానికి తను ఇచ్చినటువంటి ఆ 10 days డెడ్ లైన్ ఏదైతే ఉందో అది
జస్ట్ 6వ తారీఖుతో ముగుస్తుంది కాబట్టి సో ఆ 48 అవర్స్ లో ఒకవేళ మేము చెప్పింది చేయకపోతే నరకం చూస్తారంటూ గ్లోరీ టు ది గాడ్ అంటూ ఆయన చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే అటు ఇజ్రాయెల్ కూడా ట్రంప్ హెచ్చరికలను సమర్థిస్తూ ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై కూడా దాడి చేసేందుకు సిద్ధమైంది. సో ఆ రకంగా అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇరాన్ వైపు నుంచి కూడా కొంత మొండి వైఖరి కనిపిస్తుంది. అబ్బాస్ అరాక్చి ఎవరైతే ఉన్నారో విదేశాంగ మంత్రి ఇక్కడ చర్చలకు సిద్ధమంటూనే ట్రంప్ డిమాండ్లకు లొంగే ప్రసక్తి లేదంటూ మరోసారి అంటాడు. అంటే అక్రమంగా రుద్దినటువంటి యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యం అంటూ చెప్తున్నారు. అంటే ఇరాన్ కూడా అంతే మొండిగా ప్రవర్తిస్తుంది, అటు ప్రతీకార దాడులకు దిగుతుంది. సో ఇక్కడ అంటే మనకు ఎప్పుడైతే ఇరాన్ గగనతలంలో అమెరికా ఎయిర్ ఫోర్స్ చెందినటువంటి F-15 పైలట్ మిస్ అయ్యాడో దాంతో ఇది ఇంకా మరింత ముదిరింది. ఎందుకంటే ఇరాన్ భూభాగంలో ఎక్కడో తలదాచుకొని ఉంటాడు. సో వాస్తవానికి నిన్న వచ్చిన వార్త ఏంటంటే 48 అవర్స్ సీజ్ ఫైర్ అడిగాడు ట్రంప్, దానికి ఇరాన్ నో చెప్పింది. ఫస్ట్ టైం అమెరికా సీజ్ ఫైర్ అడగడము ఇదంతా కూడా అమెరికా తలొగ్గింది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇదంతా ఆ పైలట్ ను రెస్క్యూ చేసే క్రమంలోనే ఆయన అడిగినట్టుగా తెలుసు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అంటుంది ఏంటంటే సెకండ్ US ఫైటర్ జెట్ క్రూ మెంబర్ వాజ్ రెస్క్యూడ్, అంటే అతను కనిపెట్టగలిగారు, అతన్ని కాపాడారంటూ వార్తలు వస్తున్నాయి తాజాగా. సో ఇది పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో. మరి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం ఎక్కడికి వెళ్తుంది అనేది భయానకంగా పరిస్థితులు దారితీసే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఏంటంటే ఈ చాలా వరకు డెడ్ లైన్ విధిస్తూ వస్తున్నాడు, తనందరూ తాను విధిస్తున్నాడు, మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నాడు, మళ్ళీ పొడిగిస్తున్నాడు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే నిన్న కూడా తాజాగా బుషెహర్ లో దాడి జరిగింది అణు విద్యుత్ కేంద్రంపై. మళ్ళీ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసి ఒకవేళ అణు లీకేజ్ అయితే పరిస్థితి ఏంటనేది. మరోవైపు నిన్న పెట్రోకెమికల్ ప్లాంట్స్ పై దాడి జరిగింది, అక్కడంతా కూడా భారీ విధ్వంసం చోటు చేసుకుంది ఖుజేస్తాన్ ప్రావిన్స్ లో. సో ఇదంతా కూడా చూస్తుంటే మళ్ళీ ఎంత భీకర దాడులు చేస్తుంటే ఏం జరగబోతుంది అనేది కూడా మళ్ళీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దాంతోపాటు ఇక్కడ పాకిస్తాన్ సంబంధించిన ఇరాన్ ఎంబసీ కూడా స్పందించింది. ట్రంప్ చేతిలో కంటే ఎవరైతే ఆ పైలట్ ఉన్నాడో మా దగ్గర క్షేమంగా ఉంటాడు, అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే ముందే ఇరాన్ అతను పట్టుకోవాలని చెప్తుందని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ ఫైటర్ జెట్ క్రూ దొరికినట్టుగా డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ గా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. సో రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి 28 నాడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి 28న. సో ఖమేనీని అంతమొందించిన తర్వాత యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా అధికారికంగా. మరోవైపు 15 మంది దాకా అమెరికన్స్ సైనికులు కోల్పోయారు, 24 మంది దాకా ఇజ్రాయెల్ పౌరులు కోల్పోయారు. ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను మూసివేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం. సో ఇవన్నీ కూడా అమెరికా విమానాలు కూలిపోవడం, ఇదంతా జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో దీంతో ఇప్పుడు అంటే తాజాగా మనం ఆలోచించాల్సి ఏంటంటే మరి ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ మూసిన తర్వాత ఏం జరగబోతుంది. ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో మరి నిజంగా ఇరాన్ ను పూర్తిగా మట్టి కనిపిస్తాడా, లేదంటే ఇరాన్ చేసే స్ట్రైక్స్ కి మళ్ళీ కొద్ది రోజులు ఇలాగే దాడులు ప్రతిదాడులు కొనసాగుతాయా, ఏం జరగబోతుందని మాత్రం చాలా భయంకరమైన పరిణామాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో తాజాగా అటు కువైట్ పై కూడా దాడి చేశాడు, కువైట్ పై ఇరాన్ విడిచిపడుతుందంటే ఇటు గల్ఫ్ దేశాలను కూడా ఓవైపు ముప్పుతిప్పలు పెడుతున్న ఇరాన్ విషయంలో మరి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా తీవ్రంగా స్పందిస్తుంది. సో అన్ని కలగలిస్తే మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇరాన్ కు ముప్పేట దాడి తప్పదా అనే పరిణామాలు అయితే మనం భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది ఒకసారి ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్దాస్. నెక్స్ట్ లెవెల్కి ఇరాన్ అమెరికా యుద్ధం చేరింది. యుద్ధం స్టార్ట్ అయ్యి 1 మంత్ గడిచింది. అయినప్పటికీ కూడా రెండు దేశాలు ఎక్కడా తగ్గట్లేవు, రెండు పక్షాలు ఎక్కడ తగ్గట్లేవు. ఇటు ఇరాన్ తగ్గట్లేదు, అటు అమెరికా ఇజ్రాయెల్ రెండూ తగ్గట్లేవు. అయితే ఇటువంటి సమయంలోనే ఇరాన్కు 48 గంటల డెడ్ లైన్ ఉందని గుర్తు చేశారు ట్రంప్. 48 గంటల డెడ్ లైన్ విధించారు చాలా స్ట్రాంగ్గా. సో ఈ 48 అవర్స్లో హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలి, మాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి, అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి, లేకపోతే ప్రళయం అంటే ఏంటో చూస్తారు, నరకం అంటే ఏంటో చూస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కు. సో ఇరాన్ పైన దాడులు కొనసాగిస్తున్నది అమెరికా. ఇరాన్ రాజధాని టెహరాన్ పైన మొత్తం బాంబుల వర్షం కురిపించింది. దానికి సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ చేశారు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ మేరకు ఆయనే తన సోషల్ మీడియా వేదికగా ఆయనే పోస్ట్ చేశారు. సో మరి చూడాలి నిజంగా మరి ఇరాన్ ఈ దశలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్కు భయపడుతుందా, తలొగ్గుతుందా, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తుందా, అల్టిమేటానికి దిగొచ్చి
నిజంగానే అమెరికాతో ఏమైనా చర్చలకు దిగుతుందా, ఒప్పందాలు చేసుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ డెడ్ లైన్ విధించారు, స్ట్రాంగ్ అల్టిమేటం ఇచ్చారు. 48 అవర్సే టైం ఇస్తున్నాను, ఈ 48 అవర్స్లో మీరు దిగి రాకపోతే, ఒప్పందాలు చేసుకోకపోతే ప్రళయం ఏంటో చూస్తారు, నరకం ఏంటో చూస్తారంటూ ట్రంప్ ఇచ్చారుగా, ఒక అల్టిమేటం ఇచ్చారు. కాబట్టి మరి ఇరాన్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.